హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ క్లాస్ నెంబర్ 4ని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మీకు డైలీ జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క జనరల్ స్టడీస్ టాపిక్ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అయినట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్ చూద్దాం. ఏ జిల్లాలో ఎక్కువగా లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ మెదక్. నెక్స్ట్, సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశం ఏది? ఆన్సర్ పూర్వపు సోవియట్ రష్యా. నెక్స్ట్, సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, కుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? ఆన్సర్ కాంగో హరివానం. నెక్స్ట్, సుమతి దీవులలో నివసించేటువంటి ఆదిమ జాతి వాళ్ళు ఎవరు? ఆన్సర్ కాబూ జాతి వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? ఇంపార్టెంట్ బిట్. నేపాల్ హిమాలయాల ప్రాంతంలో ఎవరెస్ట్ శిఖరం అనేది ఉంది. నెక్స్ట్ బిట్, సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవితకాలం ఎంత? ఆన్సర్ 10 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత ఉంటుంది? ఆన్సర్ 71% ఉంటుంది. నెక్స్ట్, చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? ఆన్సర్ హలోయంగ్ హో. నెక్స్ట్ బిట్, భారత ప్రామాణిక కాలం ఐఎస్టీ గ్రీనిచ్ మీన్ టైం కన్నా ఎన్ని గంటలు ముందుంటుంది? ఆన్సర్ 5:30 గంటలు. నెక్స్ట్ బిట్, తుఫాన్లు ఏర్పాటు వాతావరణం ఆవరణంను ఏమంటారు? ఆన్సర్ ట్రపో ఆవరణం అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్, తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ టైపుస్తూ. నెక్స్ట్ బిట్, భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును? ఆన్సర్ రాత్రి. సో భూకంపాలు అనేది రాత్రి సమయంలో సంభవిస్తే అధికంగా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తూ ఉంటారు కాబట్టి సో ప్రమాదం అనేది ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్, తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? ఆన్సర్ 48 గంటల ముందు. నెక్స్ట్, భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురగుచున్నది? ఆన్సర్ 12%. నెక్స్ట్, తుఫానుకు గల కారణాలు ఏవి? ఆన్సర్ వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతావరణ అనిశ్చితి. సో ఈ యొక్క కారణాల వల్లనే మనకు తుఫాన్లు అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, తుఫానులలో ఏ పీడనం ఉంటుంది? ఆన్సర్ అల్పపీడనం. నెక్స్ట్ బిట్, అత్యంత ప్రభావవంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత ఉంటుంది? ఆన్సర్ 300 కిలోమీటర్లు ఒక గంటకి. నెక్స్ట్, అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండేటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ మంచుకొండలు, చర్యలు. నెక్స్ట్ బిట్, దివిసీమకు భారీ నష్టం కలిగించిన తుఫాను సంభవించిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ 1977 సంవత్సరం. నెక్స్ట్ బిట్, భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది? ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. అంగారకుడు అనేటువంటి గ్రహము భూమితో సమాన భ్రమణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, తెలంగాణలో సమగ్ర జలపాతంగా పిలువబడేటువంటి జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ బిట్, భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి? ఆన్సర్ సెడిమెంటరీ శిలలు. నెక్స్ట్ బిట్, ప్రపంచ కాలమండలాలు ఎన్ని? ఆన్సర్ 24. నెక్స్ట్,
ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ చీలీ. నెక్స్ట్ బిట్, భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేర్చినది ఏది? ఆన్సర్ పాక్ జలసంధి, మన్నార్ గల్స్. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం ఏది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్, భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది? ఆన్సర్ పర్వతీయ. నెక్స్ట్ బిట్, భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమనది సరస్సు ఏది? ఆన్సర్ దేవతాల్. నెక్స్ట్, కేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్, కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ కటక్. నెక్స్ట్, స్టెథోస్కోప్ను కనుగొన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆన్సర్ రెనీ లాయనెక్. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు? ఆన్సర్ మైసూర్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రైల్వేల ప్యాసింజర్ క్యారేజీలను ఎక్కడ తయారు చేస్తారు? ఆన్సర్ పెరంబూర్. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బిట్ అనేది కంపల్సరీగా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మొత్తం 18 రైల్వే జోన్లు. ఇంతకుముందు 17 రైల్వే జోన్లు ఉండేవి. కొత్తగా వైజాగ్లో ఒక రైల్వే జోన్, అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని పిలువబడేటువంటి కొత్తగా ఒక రైల్వే జోను ఏర్పాటైంది. సో మొత్తము 18 రైల్వే జోన్లు ఉన్నాయి. నెక్స్ట్, నల్ల రత్నమణి దేనికి పేరు? ఆన్సర్ బొగ్గు. నెక్స్ట్, రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయటువంటి పరిశ్రమను ఏమంటారు? ఆన్సర్ ఎలహంక. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా మీకు క్లాస్ నెంబర్ 4 మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, డైలీ మీకు డీటెయిల్గా జనరల్ స్టడీస్ టాపిక్ పైన బిట్స్ అనేది క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అవ్వండి. నా క్లాస్ కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి వాళ్ళని కూడా మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని జనరల్ స్టడీస్ క్లాసెస్ మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.